అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలనుకునే వారికి యుఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26కి సంబంధించి H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ H1B వీసాల ద్వారా ఏటా 65,000 మంది భారతీయులు అమెరికాలో అడుగుపెడుతున్నారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7న ప్రారంభమై మార్చి 24వ తేదీన ముగియనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. భారత్, చైనా సహా పలు దేశాలకు చెందిన నైపుణ్యం గల ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికన్ టెక్ కంపెనీలు ఈ H1B వీసాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాయి. ఈ H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజు ఈసారి భారీగా పెంచారు. గతంలో కేవలం $10 ఉన్న ఈ H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజును ఈసారి అమాంతం $125కు పెంచేశారు. ఈ H1B వీసా రిజిస్ట్రేషన్ సమయంలో ఎంపిక కోసం ప్రతి దరఖాస్తుదారుడిని ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించడానికి పిటిషనర్లు, చట్టపరమైన ప్రతినిధులు తప్పనిసరిగా USCIS ఆన్లైన్ అకౌంట్ ఉపయోగించాలని అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. అమెరికాలో ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే అక్టోబర్ 1వ తేదీ నాటికి ఈ H1B వీసా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు USCIS చర్యలు తీసుకుంటోంది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో జో బైడెన్ హయాంలో ప్రారంభించిన బెనిఫిషరీ సెంట్రిక్ సెలక్షన్ ప్రాసెస్ విధానాన్ని ఈ ఏడాది కొనసాగిస్తామని USCIS పేర్కొంది. ఈ బెనిఫిషరీ సెంట్రిక్ సిస్టంలో ఒక H1B వీసా దరఖాస్తుదారుడు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినప్పటికీ లాటరీలో కేవలం ఒకసారి మాత్రమే ప్రవేశించే అవకాశం ఉంటుంది. భారత్ నుంచి ఏటా లక్షలాది మంది H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నా కేవలం 65,000 మందికి మాత్రమే వీసాలు లభిస్తాయి. అయితే ఈ సంఖ్యను పెంచాలని ఎప్పటినుంచో అమెరికాకు భారత్ విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. లక్షల సంఖ్యలో వచ్చిన ఈ H1B వీసా దరఖాస్తులను కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65,000 మందిని ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తారు. వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20,000 H1B వీసాలను ఇస్తారు. దీంతో మొత్తం భారతీయులకు ఏటా 85,000 H1B వీసాలు అమెరికా అందిస్తోంది.